అందరికీ నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆంధ్రుల అభిమాన హీరో గురించి తెలుసుకుందాం. మనుషుల్లో కొంతమంది మహనీయులు ఉంటారు, దయాగుణం కలవారు ఉంటారు. ఎదుటివారి సమస్యలకు స్పందిస్తూ తమ ఆర్థిక స్థితిని బట్టి సహాయం చేసేవారు ఉంటారు. మానవత్వానికి మరో పేరుగా నిలుస్తారు. ఆ కోవకు చెందినవారే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన గురించి ఈరోజు మన టాపిక్. పవన్ కళ్యాణ్ కొణిదెల వెంకట్రావు అంజనాదేవి పుణ్య దంపతులకు 1971లో బాపట్లలో జన్మించారు. పవన్ పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్లో అవార్డ్స్ పొందారు. అలాగే కరాటేలో కూడా బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు. అలాగే సేవా కార్యక్రమాల్లో దాతృత్వానికి ప్రతీకగా మానవతావాదిగా పేరు పొందారు. ఆ క్రమంలో పేద ప్రజల సహాయం చేయడానికి వారికి అండగా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను కూడా ప్రారంభించారనమాట. తొలి ప్రేమ సినిమా ఆయనది మొదటి సినిమాది. తొలి ప్రేమ తర్వాత పవన్ కింగ్ బాక్సర్గా నటించారు. ఆ సినిమా విడుదలై అఖండ విజయం సాధించింది. 2000లో పూరి జగన్నాథ్ మొదటి చిత్రం ఖుషీ విడుదలైంది. ఆ చిత్రంలో పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ ఎనర్జెటిక్గా నటించారు పవన్ కళ్యాణ్. ఖుషీ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ అద్భుత విజయాన్ని నమోదు చేసి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. 2004లో పవన్ గుడుంబా శంకర్ విడుదలైంది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆయన సోదరుడు నాగబాబు నిర్మించారు. ఈ చిత్రానికి రచన, స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్ రాశారు. అలాగే ఫైట్స్ కూడా ఆయనే చేశారు. ఆయన ప్రతి సినిమాలోనూ కూడా ఫైట్స్ ఆయనే కంపోజ్ చేసుకుంటారనమాట. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చినటువంటి జల్సా విడుదలై తెలుగు చలనచిత్రంలో టాప్ డే కలెక్షన్ అంటే ఒక రోజు కలెక్షన్లో అన్నిటికంటే ముందుందన్నమాట సినిమా. పవన్ కళ్యాణ్ జైత్రయాత్ర కొనసాగిస్తున్న సమయంలో సెన్సేషనల్ మూవీ గబ్బర్ సింగ్ వచ్చింది. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యి 100 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో హైయెస్ట్ కలెక్షన్ సాధించి రెండవ చిత్రంగా నిలిచింది ఆ సినిమా. తర్వాత వచ్చిన అత్తారింటికి దారి చిత్రం అనేక పైరవీల బారిన పడిన చివరకు విడుదలై ఉన్నత శిఖరాలకు చేరింది. అనూహ్యంగా 33 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ తర్వాత అనేక సూపర్ డూపర్ హిట్ మూవీస్లో నటించాడు. 2011లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమా వకీల్ సాబ్ సినిమా సమాజ స్థితిగతులకు అద్దం పట్టే విధంగా మహిళలు నిత్యం ఎదుర్కొనే సమస్యలపై పరిష్కారాన్ని వకీల్ సాబ్లో కళ్ళ కట్టినట్టు చూపించారు. అలాగే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటించారు. తర్వాత వచ్చిన బ్రో చిత్రంలో కూడా విజయపదంలో దూసుకుని వెళ్ళిపోయారు ఆయన. అయితే ఇక్కడ మన ఒక విషయం, ఆయన చలనచిత్ర రంగంలో నటిస్తూనే అద్భుతమైనటువంటి జనసేన అనే పార్టీ స్థాపించారు. రాజకీయాల్లో అడుగుపెట్టి విశ్వ విజేతగా నిలిచాడు. ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రజల మనసుల్లో ఆరాధ్య దైవం అయ్యారు. ఎమ్మెల్యేగా ఆయన నెగ్గుతారని చెప్పి అందరూ అంటున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ఆయన తన శాయశక్తుల కృషి చేస్తారు. ఎమ్మెల్యేగా ఆయన నెగ్గారని చెప్తున్నారు. నెగ్గినట్టు ఆయన రాజకీయాల్లోకి వస్తే అద్భుతమైనటువంటి విజయాలు ప్రజలకు అందుతాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఒక సేవాతత్వం, అంటే తన అన్నగారు అయినటువంటి చిరంజీవి గారి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకున్నటువంటి మంచి లక్షణాలు, సేవాతత్వం, ప్రజలంటే ఆయనకు ఎంతో అభిమానం అన్నమాట. ఆ ప్రజల్లో సమస్యలు వస్తే పవన్ కళ్యాణ్ గారు అందులో మమేకమై వారి యొక్క సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలబడతారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కౌలు రైతులకు కోట్లాది రూపాయలు ఇచ్చారు. ఆయన భారీ విరాళాలు ఎన్నో కోట్ల రూపాయలు ఆయన ఇచ్చారు. ఆయన తన సొంతంగా తన జేబులో డబ్బు తీసి ప్రజలకి ఖర్చు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడు ఆయన. ఆ విధంగా ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ కూడా మామూలుగానే సాదాసీదాగా వచ్చి
తనకున్న డబ్బంతా ఊడ్చి తన ఆస్తులు కూడా అమ్మి ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ఎవరో లేరని ఎంతోమంది చెప్పారు. చాలామంది ఆయన్ని ఎంతో పొగిడారనమాట. ఇలాంటి మహనీయుడు, మానవతావాది కనుక రాజకీయాల్లోకి వస్తే నిజంగా అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. అలాగే కూటమిని అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడింటిని సమన్వయకర్తగా ఆయన చేసినటువంటి ప్రయత్నం నిజంగా బహుదా ప్రశంసనీయం. ఆయన ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఎటుగా ఏది కాకుండా ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా అయిపోయింది. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా మనకు మిగిలిపోతుంది. అంచేత ప్రజల కోసమే నేను వచ్చాను, ప్రజల కోసమే పనిచేస్తాను అనేటటువంటి దృక్పథంతో ఆయన వచ్చారు. ఆయనకి గెలిచే సీట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా ఆయన త్యాగం చేసి వెనక్కి తగ్గి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవమైనటువంటి ఆయన సారథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ వెలగాలని, స్వర్ణాంధ్రప్రదేశ్గా మెలగాలని ఆయన ఎక్కువగా ఆయనతోనే మాట్లాడుతూ ఆయనతోటి ఫోకస్ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యంగా తీర్చిదిద్దాలనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో వారు ఉన్నారు. ఏనాడు కూడా ఎవరిని అంటే ఎన్నో ప్రలోభాలు ఉన్నప్పటికీ కూడా అసలు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఒక నిజాయితీ గల వ్యక్తి అనమాట. ఆయనకు ఆయనే సాటి. ఎక్కడైనా సరే సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే బయట ఉన్నా కానీ ఆయన సేవా తత్పరత అద్భుతమైనటువంటిది. ప్రజలు చూసేటప్పటికి ఎవరైనా కొంచెం కష్టంలో ఉన్నప్పటికీ ఆయన కళ్ళ వెంట నీరు తిరుగుతాయి, ఆయన మనసు ద్రవించిపోతుందన్నమాట. అంత అద్భుతమైనటువంటి మహనీయుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా రాణిస్తుందని మనం అందరూ అనుకోవచ్చు. అన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ ఎప్పటికప్పుడు ఆయన సలహాలు తీసుకుంటూ ఆయన యొక్క ఉన్నత శిఖరం ఆయన చిరంజీవి గారు అంటే ఒక ఉన్నత శిఖరం అనమాట. ఎందరినో తన ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎంతో పుష్టింగ్ ఇచ్చి గొప్ప గొప్ప హీరోలుగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు. ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే, చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే మనకు మాటలు చాలవు. అందుచేత మాటలు వెతుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. ఆయన అంత మేరునగ ధీరుడు అనమాట చిరంజీవి గారు. అలాంటి అన్నగారికి తోడబుట్టినవాడుగా పుట్టినటువంటి అంటే చాలాసార్లు చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నారు. నాకు మా అన్నయ్య కేవలం అన్నయ్య కాదు, నాకు తండ్రి లాంటివాడు. మా వదినమ్మ నాకు తల్లి లాంటిది. మా వదినమ్మ యొక్క ఆశీస్సులు, అన్నయ్య ఆశీస్సులతోటే నేను ఇంతవాడిని అయ్యాను. కాబట్టి ఎవరైనా సరే ముందు దయాగుణం నేర్చుకోవాలి. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా దయాగుణం అనేది అలవాటు చేసుకోవాలి. మనం ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాం? ప్రజల కోసమే కదా. ప్రజలు ఓట్లు వేస్తేనే కదా మనం నెగ్గాం. మరి ఆ ప్రజలకు న్యాయం చేయొద్దా? ఆ ప్రజలకు న్యాయం చేయకపోగా ఆ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పక్కపక్కనే వదిలేసి మన పనులు మనం చూసుకుని మన స్వార్థం మనం చూసుకునే పరిస్థితుల్లో వెళ్ళిపోతే మరి రాజ్యం కానీ రాజ్యం కానీ అలాగే మన అంటే మన ఆంధ్రప్రదేశ్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కానీ అణగారిపోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశం అతలాకుతలంగా ఉందని ప్రతిపక్షాలన్నీ గోల పెడుతున్నాయి. మరి ప్రతిపక్షాలు ఈ కూటమి కనుక వచ్చినట్లయితే అధికారంలోకి చాలా అద్భుతాలు చేయగలదని అనుకుంటున్నారు. ఇంతవరకు రాజధాని ఏది అని ఎవరైనా అడిగితే మీకు మీ ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అని ఎవరైనా అడిగితే అలాగా ఏదో మోగవాళ్ళలాగా ఉండవలసి వస్తుంది. కానీ ఇది అని ఇలాగ డంకా బజాయించి చెప్పే పరిస్థితి లేకుండా అయిపోయింది. కాబట్టి
అందరూ కూడా ఈ ఈ కూటమిని ఆల్మోస్ట్ కూటమికిదే అధికారం అని చెప్పి చెప్తున్నారు. అంటే మరి ఈ కూటమికి ఒక 2 రోజులు ముందుగా చేసినటువంటి వీడియో ఇది. ఈ కూటమికి అధికారం వస్తుందని అందరూ చెప్తున్నారు. కాబట్టి కూటమికి అధికారం వస్తే మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇంతకు ముందున్న పాలకులు వాళ్ళ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, వాళ్ళ వల్ల అభివృద్ధి జరగలేదని ఈ ప్రతిపక్షాలు అంటూ ఉంటున్నాయి. కానీ మళ్ళీ వీరు అధికారంలోకి వచ్చినా సరే అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. అంతేకాకుండా మనిషి పుట్టడం వేరు, బ్రతకడం వేరు. పుడతాం, తిరుగుతాం, అన్నీ చేస్తాం, 10 మందిలో తిరుగుతాం. కానీ బ్రతకడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక అంశం అన్నమాట. ఆ బ్రతకడంలో సంపూర్ణ వ్యక్తిత్వం ఉండాలి. ఆ వ్యక్తిత్వం ఉన్నవాడే గొప్ప మనిషి అవుతాడు. అతను ఏ రంగంలోనైనా సరే రాణిస్తాడు. రాజకీయ రంగం అనే కాదు, ఏ రంగంలోనైనా మానవతా దృక్పథం అనే అంశం మనిషిలో లేకపోతే ఆ మానవుడికి ఏం పేరు పెట్టాలనేది మనం చెప్పలేము. అంత అద్భుతమైనటువంటి మానవతావాది ఆయన. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, వకీల్ సాబ్ అనే సినిమా ఆయన తీశారు. ఆ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా మహిళలు పడుతున్నటువంటి సమస్యలు, వారు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఆ సినిమా నడుస్తుంది. ఆ సినిమా నిజంగా మహిళల్లో ఎంతో చైతన్యం తీసుకొచ్చింది. ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయింది. ఆ సినిమా చూసిన ప్రతి వారు కూడా ఆయన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. అంటే ఒక మనిషిలో ఇన్ని లక్షణాలు ఉండడం అనేది చాలా అరుదు. తెల్ల కాగితం లాంటి మనసు అయింది, ఎక్కడ మరకలు లేని మనసు అయింది. అయితే ఆయన్ని ప్రతి వాళ్ళు కూడా మూడు పెళ్ళిళ్ళు అంటారు. మనిషి జీవితానికి భగవంతుడు అనేవాడు జీవితానికి ముందే రాసిపెట్టి ఉంచుతాడు. ఎవరితోటి ఏం జరగాలి అనేది అది పరమాత్మ సంకల్పం. అంచేత అయితే అలాంటి సమయంలో ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా ఆయన భార్యలందరికీ చక్కటి జీవితాలను ఇచ్చి, ఎవరికి వాళ్ళు ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చి, ఎవరి చేత ఒక్క మాట కూడా పడకుండా ఆయన గౌరవంగా బ్రతుకుతున్నారు. అలాంటి వారిని విమర్శిస్తున్నారంటే మరి అది ఎంతవరకు న్యాయం అనేది ఆలోచించాలని ఆయన ఎన్నో సభల్లో చెప్పారు. నా సమస్య మీకు అనవసరం, నా పర్సనల్ సమస్య మీకు అనవసరం. పర్సనల్గా నా ఇంట్లో బాధలన్నీ మీరు రాజకీయాల్లోకి ముడిపెట్టవద్దు. ఎందుకంటే రాజకీయంగా నేనేమైనా పొరపాటు చేస్తే నన్ను అడగండి. రాజకీయంగా మీరు నాకు నాకు ఇక్కడ ఒక విషయం మనం అనుకోవాలి. ఆయనకి అధికారం ఇవ్వకుండా ఆయన్ని తూర్పారబడితే ఎట్లా? అధికారం ఇచ్చి అధికారంలో ఆయన ఏమైనా పొరపాట్లు చేసి, తప్పులు చేసి ప్రజాకంటకంగా పరిపాలిస్తే అప్పుడు ఆయన అనవచ్చు. అది కూడా లేదు కదా. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని అందరూ అనడం కూడా సమంజసం కాదు. ఈ కూటమికి అధికారం వస్తుందని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కాబట్టి మరి కూటమి బాగా చేయాలని చెప్పి అనుకుందాం.